రాహుల్ గాంధీ సారథ్యంపై ఇండియా కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి సార్. స్టాలిన్ నేతృత్వం వహించాలి అని చెప్పేసి మణిశంకర్ అయ్యర్ అండ్ ఉదయనిధి స్టాలిన్ అంటూ ఉన్నారు. ఏంటి సార్ రాహుల్ గాంధీ నాయకత్వంపై ఎందుకు అపనమ్మకం? అపనమ్మకమా నమ్మకమా అని కాదు, అల్టిమేట్ ఏంటంటే ఎవరు రాజకీయం వాడిది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఎందుకు మాట్లాడాడు? అంతకుముందు స్టాలినే కదా రాహుల్ గాంధీ తిరుగులేని నాయకుడు అని చెప్పింది. సో రాజకీయ నాయకులు ఎట్లుంటారంటే వాళ్ళ అవసరాల కొరకు మాట్లాడుతుంటారు. ఏంటి అంటే తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకేల మధ్య ఘర్షణ నడుస్తుంది. ఫ్రెండ్లీ ఘర్షణ కాదు, ఫ్రెండ్లీ ఫైర్ అంటారు కదా. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు అడుగుతోంది, తర్వాత అధికారంలోకి వచ్చాక భాగస్వామ్యం అడుగుతోంది. ఈ రెండింటికి డిఎంకే సిద్ధంగా లేదు, సీట్లు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. గెలిచినాక ప్రభుత్వంలో భాగమవుతానని కాంగ్రెస్ వాదన, దానికి కూడా డిఎంకే సిద్ధంగా లేదు. దాంతో కాంగ్రెస్ ఆప్షన్స్ ఆలోచిస్తోంది, టీవీకేతో కలిస్తే మన ఉపయోగమా అని. ఎందుకంటే డిఎంకే 30 సీట్లు అడుగుతానే కాంగ్రెస్ 30 సీట్లు అడుగుతోంది, డిఎంకే ఇవ్వనంటోంది. లాస్ట్ టైం 25 అనుకుంటా పోటీ చేసి 18 గెలిచినట్టున్నారు, 30 అడుగుతున్నారు, డిఎంకే ఇవ్వనంటున్నారు. టీవీకే 60 ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. సో గవర్నమెంట్ లో భాగస్వామ్యం అడుగుతోంది కాంగ్రెస్, 6 మంత్రులు కూడా. టీవీకే పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఇవ్వడానికి విజయ సిద్ధంగా ఉన్నాడు, వేకెన్సీలు ఎక్కువ ఉన్నాయి కనుక. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే పక్క చూపులు చూస్తుందో ఉదయనిధి స్టాలిన్ ఈ డైలాగ్ కొట్టాడు. అంతకుముందు ఏమున్నది, ఇది అల్టిమేట్ గా ఇండియా కూటమికి బిఫోర్ 29 ఎలక్షన్స్ నాయకుడు రాడు, సాధ్యం కూడా కాదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ముందు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించాలన్న రూల్ ఏం లేదు. అట్లాంటప్పుడు తెలంగాణలో బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పింది, ఎవరిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిందా? బండి సంజయ్, ఈటల రాజేంద్ర అని చెప్పిందా? మరి చెప్పలే కదా. ఎందుకు చెప్పలే మరి మీరు? అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో బీజేపీ చెప్పదు, కానీ దేశంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో ఇండియా కూడా చెప్పాలంటారు. ఇదేం డబుల్ స్టాండర్డ్స్? సో అందువల్ల పార్లమెంటరీ డెమోక్రసీలో గెలిచిన తర్వాత ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తే అక్కడ ఆ పర్ముటేషన్ కాంబినేషన్ లో ప్రైమ్ మినిస్టర్ అవుతారు. అందువల్ల బిఫోర్ అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ అన్న తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ ఏ రకంగా రాజకీయం చేస్తుంది? ఎందుకంటే అక్కడేమో బెంగాల్లో కాంగ్రెస్ వర్సెస్ తృణమూల్ నడుస్తున్నప్పుడు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ గా మమతా బెనర్జీ ఎట్లా ఒప్పుకుంటుంది? మీకు మా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ గా నేను రెడీయర్ కమ్యూనిస్ట్ కేరళలో ఎలా ఏమని చెప్తారు? కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, రాహుల్ గాంధీ వచ్చి లెఫ్ట్ ని తిడుతూ క్యాంపెయిన్ చేస్తుంటాడు. రాహుల్ గాంధీ మా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ లెఫ్ట్ చెప్పగలదా? ఎందుకంటే ఇండియా కూటమికి ఉన్న ప్రాబ్లమే ఈ నేచురల్ కాంట్రడిక్షన్. అంటే దే ఆర్ పార్ట్నర్స్ ఎట్ ద ఆల్ ఇండియా లెవెల్ అండ్ ఫైట్ అండ్ రైవల్స్ ఎట్ ద స్టేట్ లెవెల్. ఇది ఇండియా కూటమికి ఉన్న సమస్య. మీకు బీజేపీకి లేదా? అప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశంతో కలిసింది, తెలంగాణలో మరి ఎందుకో తెలుగుదేశం మద్దతు కూడా అడగదు. చంద్రబాబు నాయుడు లోకేష్ మున్సిపల్ ఎలక్షన్ ఎందుకు ప్రచారాన్ని పిలవలే? పవన్ కళ్యాణ్ పిలిచి ఎందుకు ఆపేశారు చెప్పమనండి? ఎందుకు? మీకు ఆంధ్రప్రదేశ్ లో మీ మిత్రుడే కదా చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరు జూబ్లీ బై ఎలక్షన్లకు ఎందుకు పిలవలేదు? క్యాంపెయిన్ కు మున్సిపల్ ఎలక్షన్ ఎందుకు పిలవలేదు? జిహెచ్ఎంసీ ఎన్నికలకు చంద్రబాబు పిలుస్తారా బీజేపీ? అంటే మన ఆంధ్రాలో మీకు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు తెలంగాణ ఎందుకు దూరం పెడుతున్నారు? సో ఎవరికైనా అదే ప్రాబ్లం, కాంగ్రెస్ కైనా అదే ప్రాబ్లం.